our qualifiers. అవార్డ్ అంటే పద్మభూషణ్, అబ్బాయి అంటే రోషన్, తెలుగింటి అబ్బాయి రోషన్. Hey! Amazing. I'm so proud of you. పర్ఫార్మర్ డాన్స్ అంతా బాగుందంటే ఆ క్రెడిట్ మొత్తం ఆ మాస్టర్దే. మనం ఆల్మోస్ట్ క్వార్టర్స్కి వస్తున్నాం. నాకు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ నీ నుంచి అనిపించలేదు జతిన్. అరే రే సిన్నదన్నా ఎమ్మా కిర్రాకున్నావే ఎనకే నేను రనా నా గిర్రాకి నువ్వే. అక్కడ సైక్ సిద్ధార్థ, బట్ మీరు ఇప్పుడు సైక్ సిద్ధార్థ కాదు, ఇక్కడ మైక్ ఉంది కాబట్టి మైక్ సిద్ధార్థ. అందరికీ రాసి ఉంటది రాత, అందరూ వెళ్ళి చూడండి సైక్ సిద్ధార్థ. మెహబూబా మెహబూబా లౌకి సే మనమబ్బా కనుసే కే చాలబ్బా దిల్ కబ్జా సున్ లిటిల్ కిడ్ నేమ్ MJ Shashank. Oh my God. Get the point? Good. Let's dance, dance, dance. Hey! MJ. Ranchi baby, you performed dangerous dance. No, it's very safe to watch. కృష్ణ మాస్టర్ దారిలో ఎర్రగట్లో దాన్ని దింపేశాను. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. రజన గారు మన D20 ఫ్యామిలీ అండ్ టీమ్ తరపున విషింగ్ యు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సిగార కుంకుమెట్టి పెద్ద బుట్ట తిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి సూపర్ మచ్చి. First time I'm thinking, oh, Sanket can also do classical and oka feeling ochindi annamata. Beautiful. నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసి నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే మంది. Choreography may look everything extraordinary.
త్రూ అవుట్ ద కొరియోగ్రఫీ అలాగే స్మైల్ చేస్తూనే చూసాను నేను. రాజు అంటే కింగ్ ఆఫ్ డి అంటారు, అలాగా చిట్టి మాస్టర్ అంటే ఓజీ ఆఫ్ డి. అంటే ఈయనకి ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలా రీచ్ అవుతుందని నేనే పిలిచానండి. మీరు ఫీల్ అవుతున్నారా? అయినా మీరు ఫీల్ అవ్వరండి, ఎందుకంటే మీరు సింగర్ అండి. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. ఎక్కడి నుంచి వస్తున్నావు? వీధి చివర శివాలయంలో పూజ చేసుకుని వస్తున్నానన్నా, నీ ఆరోగ్యం బాగోవాలని. బాగా మొక్కున్నావా? బాగా మొక్కున్నానా. మన వీచర్లో ఉన్నది రామాలయం కదరా, రామాలయం కదరా. ఇప్పుడు మన ఊర్లో దెయ్యాలు ఎక్కువ ఉన్నాయి కదా, అవును. ఆ దెయ్యాలన్నీ పోవటానికి బోర్డు మీద ఓ స్త్రీ రేపు రా అని రాశా. దాన్ని మీ ఓడి చెడిపేసి ఏం రాశాడో తెలుసా? ఏం రాశాడు? ఓ స్త్రీ ఈ రోజు రా అని రాశాడు. ఓ స్త్రీ ఈ రోజు రా అని రాశాడు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. నీ కిలక్ కాదురా. డాక్టర్ కంగ్రాచులేషన్స్, నువ్వు తాతవి కాబోతున్నావు. నానా నీకేం కావాలి? ఏం తినాలనిపిస్తుంది? ఒక అర కేజీ కుంకుమ పువ్వు తెప్పించవా, రాత్రి కలుపుకుందా అయితేను బిడ్డ ఎర్రగా పడతాడంట. ఏమండి, ప్రతి పెళ్లి చూపుల్లో అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్తాడు కానీ అబ్బాయి ఇంటికి అమ్మాయి ఎందుకు రాదు? ఇప్పుడు శ్మశానం దగ్గరికి శవం వెళ్ళాలి, శవం దగ్గరికి శ్మశానం రాకూడదు. చూడండి టీవీ, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మా ఇంట్లో టీవీ చూడండి. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా. కుష్బక్క జబర్దస్త్ లో నాకు ఆ సీట్లు వెయ్యి కోట్లు వేయక్క, 100 కోట్లు ఇచ్చావక్క. పుష్ప ఎక్కడ ఉన్నారా? పుష్పన్న ఏంటి సార్, ముగ్గురిని తీసుకెళ్తున్నా నేను. వీళ్ళిద్దరిని పట్టుకొని వదిలేయండి. వాళ్ళని పక్కన పెట్టేస్తే రూల్స్ ఒప్పుకో. పుష్ప రూల్స్ మాట్లాడుతున్నారా సార్ మీరు? రూల్స్ ఫ్రీగా ప్రతి స్కిట్ లో మా నాయన్ని వాడతారు, అదే రూల్. ఏం పాయింట్ పెట్టావన్నా? చూపే బంగారం సారీ శ్రీవల్లే, సారీ. ఎందుకు కాళ్ళు పట్టుకుంటే దూరం పెడతా ఉంటావు? కంటెస్టెంట్ కాళ్ళు టీమ్ లీడర్ పట్టుకోకూడదు స్వామి. ప్రేమలో అయినా వద్దు స్వామి, కంటెంట్ లో అయినా వద్దు స్వామి. ఎవతగ్గేదే ఒకటి తక్కువైంది పుష్ప, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటావురా నువ్వు? పట్టుకుంటా. సొక్కదీరా పుష్ప సొక్కదీరా. ఒకటి దక్కింది అన్నారు కదా, చూడండి సార్ ఎన్ని కుళ్ళు ఉన్నాయి? 6 ఉన్నాయి, కరెక్టే ఉన్నాయి పుష్ప. లేదు ఒకటి ఎక్కువ ఉన్నది. లేదు పుష్ప, ఒకటి ఎక్కువ ఉన్నది. ఇదేందో తెలుసా సారు? ఈ రక్త
బంగారు లేకపోతే నీ సావే. నీకు నాకు ఇది తేడా, ఇదిరా నా ఫ్రెండ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? వైల్డ్ ఫైర్. సూపర్. ఇది సార్ నా బ్రాండ్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. వివరాలు కనుక్కో చాలు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా? ఓకే, కానీ దీనికి షరతు ఉంది. ఏంటి? పెళ్ళయ్యాక నేనేం చేసినా నువ్వు నన్ను అడగొద్దు. అయితే వీడికి ఒక షరతు ఉంది. ఏంటి? వీడు ఏం చేయకపోయినా నువ్వు అడగకూడదు. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఈ టీజర్ సుమగారు మాకు చూపిస్తూ, ఆ టీజర్ చూస్తున్నంతసేపు ఆవిడ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వద్దురా సోదరా, పెళ్ళంటే 100 ఏళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది. ఆహా, బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. అయ్యో అయ్యో అయ్యయ్యో. పరపం పట్టి భామ బళ్ళు ఆ ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. ఇంతకంటే ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. చిలక చందన పట్టు చీర కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. 3, 2, 1 గో. కాస్త ఒక యాపిల్ తింటే డాక్టర్కు దూరంగా ఉండొచ్చు. 3, 2, 1 గో. ఎన్నో రాత్రులు వస్తాయి గాని దాది వెళ్ళమ్మ. మన్మద రాజా మన్మద రాజా, కన్నే బయసే ఎల్లొద్దు, గొప్పిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే చూడొద్దు. మన్మథ రాజా ఒకరి మీద ఉన్నాడే, వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడు. పవర్ఫుల్ వాయిస్ మీది. నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి, ఆర్డర్ వేయండి. చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, నిన్ను వీడిపోని నీడైతనే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలాగ ఇద్దరు వచ్చారు కాబట్టి మీ ఇద్దరు టోపీలు పెట్టుకోండి, మధ్యలో నేను ఉంటా, ముగ్గురు ఆడుకుందాం. ఏమైందిరా? ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. అయ్యో, నా బిడ్డల్ని ఒకేసారి తీసుకెళ్లిపోయావా దేవుడా, ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి. ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది.
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. నా లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని నేరుగా కలుస్తానని ఊహించలేదు సార్. నిజంగా ఈ పిల్లలందరూ కూడా నా అదృష్టం చేసుకున్నారు. గరికపాటి వారు ఓ పద్యం రాసేవండి అన్న. నా మీద ఉన్న నమ్మకానికి నేను ఆశ్చర్యపోయాను. భాష గురించి శేషపద్యం రాసిస్తే క్షణాల్లో శేషపద్యం రాశారు. ఆయన ఆనందంగా ఆయన కౌగులించుకుని దానికి అప్పటికప్పుడు వరుస కట్టి పాడాడు. అది ఒక గొప్ప అనుభవం. సాహిత్యం ప్రాధాన్యంగా ఉండే పాటలు తెలుగు చిత్రంలో నుంచి కొన్ని ఎంపిక చేసుకుని వాళ్ళు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు అన్నమాట. భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానంగా ఈ జయదేవుడి గీత గోవిందంగా చెప్తారు పెద్దలు. ఇవాళ యువతరం అంతా ఈ పాటకి అర్థం తెలుసుకుంటే నా దృష్టిలో సంసారంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. సరస్వతీదేవి వచ్చి మార్కులు వేస్తే ఎట్లా ఉంటుంది అన్న దానికి తార్కాణంగా కుంభావ సరస్వతిగా మీరు వచ్చి ఇక్కడ ఉండడం అనేది చాలా ఆహ్లాదకరమైన విషయం. భర్తల్ని భార్యలు ఏమండే అని ప్రేమగా ముద్దుగా పిలిచేవారు. మరి ఇప్పుడు ఏమండే అనే మాట ఉందా గురుగారు? ఇప్పుడు ఉంది, కాకపోతే అటు నుంచి ఇటు అయింది అంతే. అన్నావు కదా, అది నువ్వు రాయగలవా? మన భారతీయ సంస్కృతి వాంగ్మయం ఎంత దైవీయమో అంత హేతుబద్ధం, అంత శాస్త్రీయం అనడానికి అన్న మాట ఉందా? అమని అనే మాటను నేను సినిమా పాటల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రయోగించగా చాలా అరుదైన మాట. వేటూరి రాయడం కంటే ముందు బాగా చదివారు, అది ఈ పాటలో కనపడుతుంది. ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన శిష్యుడు అంతటి వాడు అని నేను ఆయన అనుకుంటున్నాను. పద్యం అనేది తెలుగు సాహిత్యానికే పరిమితమైన అదొక గొప్ప ప్రక్రియ. అసలు ముందు పద్యాలు పాడినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మా కులం వాళ్ళు ఇక్కడ ఒకరు ఉన్నారని అర్థమైంది. తెలుగు పదాల్లో ఎప్పుడు ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉంటుంది. మన అక్షరాల కింద మన ఒత్తులే ఎందుకు ఉంటాయండి అన్నారు. మన వాళ్ళని మనమే తొక్కేయడం మనకు బాగా అలవాటు. సభా మర్యాదను కించిత్ ఉల్లంఘించి ఎరగదీశావు. సినిమా పాటల్లో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరే రచయిత చేయలేదు. ఏడుపు రాదన్నావు, బాగా ఏడ్చావే. క్యారెక్టర్ ఆపోజిట్ అయిన పాటలు పాడగలిగినప్పుడే ప్రొఫెషనల్ సింగర్ అవుతాడు. ఇక్కడే నుండి 14 లోకాలని మన నాలికలో మన గొంతులో పలికించాలి. దాన్ని వాచిక అభినయం అంటారు. ఖచ్చితంగా అవధానం అనే ప్రక్రియ కూడా తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం, సాధ్యమైంది కూడా. నన్ను ఎవరైనా అవధానం నేర్పమన్నాడు, ఒక 1000 పద్యాలు కంఠస్థం చేసిరా అప్పుడు నేర్పుతానని చెప్తాను. 6 నెలల్లో మా వాడు అవధానం చేయాలంటే రైల్వే స్టేషన్లో పుస్తకాలు ఉంటాయి చూడండి, 30 రోజుల్లో తమిళం, 3 రోజుల్లో మరణం, అలా ఉంటుంది ఆ పుస్తకం. శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది, సరస్వతి కటాక్షం వల్ల అది నిలబడుతుంది. భాగవతాన్ని నమ్ముకున్నవాడు జీవితంలో ఎప్పుడు దెబ్బతిండు. పలక లేకుండా ఎవరన్నా పలికితే ఏమంటారు? భాగవతం భాగవతం అంటే బాగవుతాం, మనం బాగవుతాం ఖచ్చితంగా. దోషగా ఉండగా మనం ముక్కలు చేసుకోవడం వేరు, వారికి దోచినట్టు వారు ముక్కలు చేస్తే మనం ఏం చేస్తాం? ఇంకా చెక్కలు చేయాలి. పాటలు దేని గురించి, అందులో పదాలు ఏం చెప్తున్నాయని అర్థం చేసుకుని దాన్ని అనుభవిస్తూ పాడినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. ఇది తెలిస్తే జుట్టు దూకోవడం బాగుంటుంది. నా బోటకాడికి అవకాశం లేదు, నువ్వు హాయిగా దూకు. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఇలా మొత్తంగా పీచు ఇలా వేలాడి తీసుకుని శుభ్రంగా ఇలా ఇలా ఇలా
నాకు జాలేస్తూ ఉంటుంది. 2 చేతుల్లో 2 ఫోన్లు ఉంటాయి, ఓ పక్క జుట్టు. శ్రమ పడుతున్నారా శ్రమజీవులు అంటే వీళ్ళేరా, ఓ జడో మూడో వేసుకుంటే ఈ గొడవ లేదు కదా అనుకుంటాను. మళ్ళీ ప్రత్యక్షంగా చూడటం చాలా సంతోషంగా. అక్కడ వెలుగుతున్నది దీపం, ఇక్కడ కనిపిస్తున్నది దాని కాంతి. చాలామంది స్త్రీలే మేము ఉప్మా ఎలా చేయాలో నేర్చుకున్నామని చెప్పారు. నేను అదృష్టవంతుండే అనుకున్నాను. ఇంతకీ విశేషం ఏమిటంటే నాకు ఉప్మా రాదు, అదంతా ఇక్కడ కూర్చున్న మా శారద చేస్తుంది, నేను తింటాను. అది ఉప్మా రహస్యం. అందుకే ఏమిటో చెప్పమా అన్న. నువ్వు ఎలా పాడావో నేను చెప్పట్లేదు ఇప్పుడు. నువ్వు పాడడం బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. వినాలి, నువ్వు ఏదో చెప్తున్నావు వినాలనిపించేంత ఆసక్తికరంగా నువ్వు పాడుతున్నావు. కోడలు దిద్దిన కాపురం అప్పుడు కాబట్టి అలాంటి సినిమాలు వచ్చి ఇప్పుడు ఏదో కోడలు గుద్దిన కాపురం. నేను ఎన్టీ రామారావు అసోసియేషన్ అభిమాన సంఘానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. దర్శకుడు ఉన్నదాన్ని సంస్కరించాలి ఖచ్చితంగా, లేకపోతే అతను దర్శకుడే కాదు.